హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు నేను మీతో రాగి జోవర్ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను జనరల్గా గ్లూటెన్ ఫ్రీ దోశ చేయడానికి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అన్నీ ఫాలో అవుతానన్నమాట. ఖాళీ రైస్తో మనం దోశలు ఎప్పుడు తింటూ ఉంటాం. ఖాళీ రైస్, ఉద్దిపప్పు రెండిట్లోనూ ఈ కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువనే ఉంటాయన్నమాట. సో ఇలా జొన్నలు, రాగులు ఇలాంటి మిల్లెట్స్ డిఫరెంట్ కాంబినేషన్స్తో మనం చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి ప్యూర్లీ విత్ రాగి అండ్ జోవర్. ఇలాగా డిఫరెంట్గా మనం చేసుకోవడం వల్ల మనకు కూడా డిఫరెంట్ టేస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి అనమాట. దీనికోసం నేను ఒక కప్ ఉద్దిపప్పు తీసుకున్నాను అండ్ 1 మోర్ కప్ రైస్ తీసుకున్నాను. ఇంకా 1 కప్ రాగి అండ్ 1 కప్ జోవర్ అనమాట. ఇలా తీసుకొని అది ఒక 8 అవర్స్ అనమాట సోక్ చేసుకొని, దీంట్లో నేను కొంచెం ఏమంటారు శనగపప్పు అండ్ కొన్ని మెంతులు అండ్ సగ్గుబియ్యం కూడా వేసానమాట. ఈ సగ్గుబియ్యం వేస్తే దోశలు కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట, ఎక్స్ట్రా టేస్ట్. ఇది చిన్న టిప్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను ఒకసారి ముచ్చర్ల అరుణ గారి వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు నేను ఈ టిప్ చూశానమాట. తను యాడ్ చేసింది అండ్ లేటర్ నేను కూడా ట్రై చేశాను ఎలా ఉంటుంది యాడ్ చేస్తే అని. ఇట్ యాడ్స్ సమ్ గుడ్ టేస్ట్ టు దోశ అనమాట. ఇలాగా నేను వీటన్నిటిని సోక్ చేసుకుంటున్నాను. సోక్ చేసుకున్న తర్వాత బాగా కడిగేసుకోవాలి. ఈ మిల్లెట్స్లో ఎస్పెషలీ రాగిలో ఏమంటే కొంచెం బాగా డస్ట్ అంతా ఉంటుందన్నమాట. ఇదంతా వాష్ చేస్తే ఒక 2-3 వాషెస్కి కానీ దీంట్లో ఉండే డస్ట్ అంతా క్లీన్గా నీట్గా అవ్వదన్నమాట. ఒకసారి మనం క్లీన్ చేసుకున్నామంటే వాటర్ అంతా బాగా క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపించేంత వరకు క్లీన్ చేసుకోవాలి. సో ఓపిక్గా ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసుకుంటే వాటర్ అంతా బాగా క్లియర్ అయిపోతుంది. మనకే తెలుస్తుంది అనమాట హౌ వీ క్లీన్డ్ అనేది. ఇక్కడ చూడండి, నేను ఇలా క్లీన్ చేసి 8 అవర్స్ ఇలా నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టించుకున్నాను అనమాట పిండిని. సో ఇలా ఉంటుంది. దోశలు అయితే తెల్లగా రావండి, ఎందుకంటే మనం రాగి కూడా యాడ్ చేసాం కదా, కొంచెం రెడిష్గా ఇలా ఉంటాయన్నమాట. బట్ దాందేముంది, అవుట్లుక్దేముంది, హెల్తీగా ఉండాలి కానీ. సో ఈ జొన్నలు, రాగులు మనందరికీ తెలియందేముంది, చాలా హెల్తీ. అండ్ దీన్ని ఓవర్ నైట్ ఇలానే ఫర్మెంటేషన్ కోసం వదిలేసాను అనమాట. దెన్ ఐ వెంట్ ఫర్ స్లీప్. ఇలా మార్నింగ్ లేచేటప్పటికి అండ్ ఈ చట్నీ చూడండి. అండ్ ఐ యాడెడ్ సమ్ పచ్చి కొబ్బరితో ఈ చట్నీ చేశాను. అండ్ అలాంగ్ విత్ దట్ మ్యాంగో సీజన్. వితౌట్ మ్యాంగో మనకు తినాలనిపిస్తుంది టెంప్టింగ్గా జనరల్. సో నేను ఈ దోశ, చట్నీ అండ్ మ్యాంగోతో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను అనమాట. సాధ్యమైనంత వరకు మన బ్రేక్ఫాస్ట్లో మంచి సాచురేటెడ్ ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది, గ్లూటెన్ ఫ్రీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకు హెల్త్ పరంగా కూడా బాగుంటుందన్నమాట. నా దగ్గర కొన్ని ఆరెంజెస్ ఉన్నాయి, బాగా రైపెన్ అయిపోతున్నాయి అని చెప్పి ఈరోజు ఐ డిసైడెడ్ టు మేక్ ఏ ఆరెంజ్ జ్యూస్ అనమాట. జనరల్గా నేను ఇది ఎంప్టీ స్టమక్తోనే తాగుతాను, కాకపోతే ఇవాళ నాకు చాలా ఆకలిగా ఉన్నింది. సో ఫస్ట్ ఐ హ్యాడ్ దోశ. ఆదిలినంత స్కూల్కి సెటిల్ చేసేసిన తర్వాత మా వారు కూడా ఇంకా వెళ్ళిపోయిన తర్వాత సో ఐ థాట్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ద జ్యూస్. అలానే ఉంచితే ఇంకా ఈవినింగ్ అయినా అందరూ తాగొచ్చు కదా అనేసి ప్లాన్ చేశాను. యాజ్ వెల్ ఫర్ మీ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇవాళ దోశ తిని అండ్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఆరెంజ్ జ్యూస్ వల్ల సిట్రస్ రిచ్ ఫుడ్ కదా, సిట్రస్ రిచ్ ఫ్రూట్ కదా ఇది. చాలా కంట్రీస్లో తెలుసా ఇలాంటి ఆరెంజ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాన్స్ అమ్ముతారు, లైక్ ద కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా ఇలాగా అనమాట. ఇది వాళ్ళు ఎంప్టీ స్టమక్తోనే రైట్ ఆఫ్టర్ హ్యావింగ్ దేర్ బ్రష్ వాళ్ళు ఈ ఏమంటారు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటారనమాట. ఆరెంజ్ జ్యూస్ చాలా మంచిది. మనం కూడా ఆరెంజ్ అండ్ పొమోగ్రానైట్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ అలోవెరా, పొమోగ్రానైట్ అండ్ అలోవెరా ఇలాంటి జ్యూసెస్ అన్నీ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఒక 40 days చేయాలి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. మన బాడీ బాగా డీటాక్స్ అవుతుంది. లేడీస్కి రీప్రొడక్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి ఉండవు, వానిష్ అయిపోతాయి అన్నమాట. దీంట్లో దిస్ ఆర్ ఆల్ రిచ్ ఇన్ సి విటమిన్ యాజ్ వెల్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా ఉంటాయి, అంటే ఎస్పెషలీ లైక్ పొమోగ్రానైట్. సో మనందరూ అలవాటు చేసుకోవాలి, లేడీస్ ఎస్పెషలీ.
మన గురించి కూడా, మన హెల్త్ గురించి కూడా మనకు కన్సర్న్ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. వాట్ యు సే ఒమెన్స్? కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. ఇలాగా అనమాట ఈ సీడ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. నేను కూడా జ్యూసర్ కొనుక్కోవాలి, బట్ ఇలానే అయిపోతుంది. నేను ఇక్కడ జ్యూసర్ ఎక్స్ట్రాక్ట్ ఇది చేసేది, ఈ జ్యూసర్ వచ్చి ట్రావెలింగ్కి బాగా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మనం ఎక్కడైనా సడన్గా వెళ్తూ ఉంటాం, కొన్ని ఫ్రూట్స్ క్యారీ చేస్తే కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. అలానే పైన జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ తీసేసి ఆ కంటైనర్లో ఉండి అలానే తాగేయచ్చు అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ గ్లాస్. మనకు వేరే దీంట్లోకి వేసుకోవాలని కూడా లేదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీనికి ఒక లిడ్ కూడా వచ్చింది, అది ఎక్కడో ఉండిపోయింది. సో ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ లిడ్ పెట్టేసి కూడా అలానే స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం. చూడండి, ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నేను ఈ బాటిల్స్ వచ్చి అమెజాన్లో తీసుకున్నాను. సో దీనిలో స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట, ఇట్లా జ్యూసెస్ ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో ఆఫ్టర్ హ్యావింగ్ ద దోస నాకు కొంచెం ఆకలి తీరిందని చెప్పచ్చు లేటర్. అట్ లాస్ట్ ఈ జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ జ్యూస్తో నా మార్నింగ్ రొటీన్ అనేది, ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఇలా జ్యూసెస్ తాగడం, ఫ్రూట్స్ తినడం అనేది మంచిదే. ఫ్రక్టోస్ షుగర్స్ అనేవి ఇలా జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎక్కువ ఉంటాయి. బట్ స్టిల్ ఇన్ సమ్ కేసెస్ మనకి ఇలా తాగితే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో తాగేయచ్చు. ఇన్ దిస్ వే వీ కెన్ మెయింటైన్ ఏమంటారు, మైక్రో న్యూట్రియంట్స్ ఇన్ అవర్ బాడీ. If you like my video, please like, share and subscribe. Press the bell icon for more content. Bye.